తగ్గినా పర్లేదు కదా. బాగుంటుందా చేయాలంటారు కదా. సో ఏం చేయొద్దు. సో జస్ట్ షాప్ చేయడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుందని చెప్తున్నాము. సో మా లైఫ్ చేంజ్ అయింది కాబట్టి ఇంత దూరం రాగలిగాము. సో ఇప్పుడు మీతో ఏమైనా డబ్బులు తీసుకున్నామా? మేము రిక్వెస్ట్ అడిగారా శివ మేడం కానీ లేదు కదా. సో చూడండి, ఎక్కడ ఏమైనా కూడా వెళ్ళాలి. ఎక్కడ మీటింగ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ డిఎన్సిపి స్టోర్ ఉంది. సో ఏ సెషన్ అయినా కానీ ఏ లీడర్ అయినా కానీ ఇక్కడ మీటింగ్లో కొంచెం అక్కడ క్లారిటీ ఇస్తే అర్థమవుతుంది మనం ఏం చేస్తాం అనేది. సో మన మైండ్ సెట్తో ముడిపడి ఉంటుంది. సో మన బాడీ ఏదో చేస్తుంటుంది కానీ ఇక్కడ ఆలోచించగా చేస్తాం. సో ఈ మైండ్ని కొంచెం జాగ్రత్తగా పెట్టి వినండి. సో ఎందుకు చెప్తున్నాను అనేది చాలా ముఖ్యం. సో చూడండి, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. మనమందరము పనిచేస్తేనే కదా వస్తుంది, అంతే కదా. సో పని చేసేది మన డ్రీమ్స్ కోసమే కదా, మన కళలు. సో ఇది ఈ పని చేస్తే నేను ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి ఆలోచన ఉంటుంది కదా. మీ నుంచి నాకు వాయిస్ వస్తుంది, నేను చెప్తాను. అవును అని చెప్పండి. సో చూడండి, మనం ఏ పని చేయాలన్నా కూడా లగ్జరీ హౌస్, మంచి ఇల్లు కావాలి కదా. మంచి ఇల్లు ఉంటేనే కదా. ఈరోజు మేడం ఉన్నారు కదా, రాణి మేడం. రాణి మేడం ఇల్లు కట్టింది కాబట్టి ఇంతమంది కూర్చున్నాం కదా. ఆ రాణి మేడం ఉంది కాబట్టి ఇంతమంది వచ్చారు. సో చూడండి, ఆ హౌస్ తో పాటు మంచి కారు ఉండాలని కోరుకుంటాం కదా. ఎంతమందికి ఇష్టం కారు? అందరికి ఇష్టం కదా. నాకు రెస్పాన్స్ వస్తుంది, నేను మంచిగా ఇంకా ఎనర్జీతో చెప్తాను. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి కదా. ఏమవుతుందో తెలియదు. డబ్బు ఉంటేనే కదా ముడి కట్టుకుంటాం, డబ్బుతోనే కదా అయ్యేది. ఈరోజు డబ్బుకు ఉన్న విలువ ఎవరికైనా ఉందా? లేదు కదా. డబ్బుకి ఇచ్చే విలువ మనుషులకు ఇస్తురా? ఈ డబ్బు ఖచ్చితంగా మనకు కావాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎంత మంచి స్కూల్లో పిల్లలకి చదివిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే కదా వేస్తున్నాం. మంచి స్కూల్ చదివించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. జాబ్ ఫ్రీడమ్ ఎంత మందికి ఉంది? లేదు. మేడంతో అడిగాను, మేడం టైం లేదు అంటుంది. చూడండి, ఈ టైం ఫ్రీడమ్ కోసం, జాబ్ ఫ్రీడమ్ కోసం మనం దీంట్లో చేయాలి పార్ట్ టైంగా. సో టైం ఫ్రీడమ్ మనకు అస్సలు లేదు. ఇప్పుడు బయట ఉందా? అక్కడ పనికి వెళ్తే 24 hours చేపిస్తూనే ఉంటారు. చేసే వాళ్ళే కావాలి కదా వాళ్ళకి, మనతో ఆడుకుంటారు వాళ్ళు. సో చూడండి, గోల్డ్ జ్యువెలరీ కొంటున్నామా? బంగారం ₹1,00,000 అయింది. మళ్ళీ 90,000 వచ్చి మళ్ళీ లక్ష అవుతుంది. సో ఫారెన్ ట్రిప్ ఎంత మంది వెళ్ళారు? బయట దేశం ఎవరు వెళ్ళలేదా? వెళ్ళాలంతా థ్యాంక్ యూ. సో చూడండి, మనము మన డ్రీమ్స్ జాబ్ ద్వారా నెరవేరుతాయా, బిజినెస్ ద్వారా నెరవేరుతాయా? జాబ్ ద్వారా నెరవేరినాయా? ఎంతమంది జాబ్ చేస్తారు? హ్యాండిల్ చేయండి. చేతులు వేస్తే జాబ్ చేయట్లేదా మేడం? ఏదో ఒక వర్క్ చేస్తున్నాం కదా. సో నెరవేరుతున్నాయి డ్రీమ్స్? ఎక్కడికైనా వెళ్తున్నామా? లేదు. సో చూడండి, ట్రెడిషనల్ బిజినెస్. సో చూడండి, పెట్టుబడి లక్షల్లో కోట్లలో ఉంటుంది. ఉంటుందా ఉండదు? చిన్న షాప్ పెట్టాలన్నా కూడా 50,000 కావాలి. ఇప్పుడు అన్ని కూడా ఎక్కువైన రేటు. 1,00,000 కావాలి, 50తో సరిపోదు. సో రిస్క్ ఉంటుందా లేదా? సామాన్ తెచ్చుకొచ్చినప్పుడు రిస్క్ పెట్టి అది సేల్ చేసిన వారు నిద్ర రాదు. సో కాంపిటీషన్ ఉంటుంది కదా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో టెన్షన్ ఉంటుంది. ఇంకా ఇది ఎప్పుడు వెళ్ళాలి అది చూస్తే మనకు టెన్షన్ అవుతుంది. బిజినెస్ లో అనుభవం ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే మనం చేస్తాం, లేకుంటే చేయలేము. అది ఆ స్టాక్ వేస్ట్ అవుతుంది, డబ్బు పెట్టిన పెట్టుబడి రాదు. మళ్ళీ ఎవరైనా చెప్పడానికి వస్తే అది చేసినదే అయిపోయింది చేయను అని తెలియకుండానే అంటాం. అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయాలి. సో మన బిజినెస్ ఇప్పుడు మేము చేస్తున్న వెస్టేజ్ బిజినెస్ లో పెట్టుబడి ఉండదు. ఇప్పుడు నీకు ఇంట్లో ఏమైనా ఏం కావాలో అదే అది తెచ్చుకుంటాం. సో రిస్క్ ఉందా? లేదు. రిస్క్ ఉండదు. కాంపిటీషన్ అస్సలు ఉండదు. ఎవరు వాళ్ళు ఇప్పుడు మేడం వాళ్ళు పర్చేజ్ చేస్తారు స్టోర్ లో, ఎవరైనా రిస్క్ తీసుకోరా మేడం? తీసుకోరా ఎవరైనా? లేదు కదా. టెన్షన్ అస్సలు ఉండదు. అనుకోవాల టీమ్ సపోర్ట్ గైడెన్స్ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు శివ మేడం వాళ్ళకి మేము చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇంకా తెలియదు, అందుకే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఏమైనా ఖర్చు అయిందా? లేదు కదా. ఓన్లీ ఫోన్ లో చెప్పారు, వచ్చాం. సో ఇలా మనం చేసుకుంటూ పోతే మీకు ఇప్పుడు మీరు ఎంతమంది అయితే కొత్త వాళ్ళు వచ్చారో మీకు వాళ్ళు శివ మేడం కానీ, శివ మేడం కానీ, రాణి మేడం కానీ సపోర్ట్ ఉంటారు. చాలా ఉందా లేదా? అర్థమైందా? సో చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ చేద్దామా, వెస్టేజ్ బిజినెస్ చేద్దామా? వెస్టేజ్ చేయాలా? చేస్తారా? చేస్తాం ఖచ్చితంగా. శివ మేడం అలాగే పేరు రాసుకోవాలి. వీళ్ళందరూ నెక్స్ట్ టైం మళ్ళీ నేను మీటింగ్ పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వీళ్ళందరూ రావాలి. వీళ్ళందరూ ఐడి ఉండాలి, పర్చేస్ ఉండాలి. ఓకేనా? అందరూ అడుగుతా వచ్చి. సో చూడండి, ట్రెడిషనల్ మార్కెట్ ఏమి జరుగుతుంది? పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది? పెట్టుబడి లేకుండా ఆదాయం వస్తుందా? ఇప్పుడు బయట చేసేదాన్ని
రాదు, సో రాదు. చూడండి ఇక్కడ ఫ్యాక్టరీలో ఎంత తయారవుతుంది ఒక ప్రొడక్ట్ 40 rupees. 30-40 तीस या 40 रुपए में तो तैयार होता है। हाँ मेरा हिंदी में भी हिंदी सीख लेना तो 40 రూపాయల తయారు అయ్యేది. సో చూడండి అక్కడ ఫ్యాక్టరీ నుంచి సేల్ ఆఫ్ ఏజెంట్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్ నుంచి రిటైలర్ షాప్, ఆ తర్వాత మనం అంతా కస్టమర్. మన దగ్గరకు వచ్చేసరి 100 రూపాయలు ఎలా అవుతుంది? వాళ్ళందరి చేతులు మారి రావడం వల్ల అడ్వర్టైజ్మెంట్ అయితే కావాలి కదా వాళ్ళకి. మరి అది లేదు ఎవరు చేస్తారు? అదే మన కంపెనీ ఏమంటుంది, డైరెక్ట్ ఫ్యాక్టరీలో కొన అంటుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ 60% మనకు హ్యాండ్ రైస్ చేయాలి కావాలా వద్దా? కావాలి. ఎలా ఉంటది? ఎవరికి ఎవరు సూపర్ ఉంటుందా? చేయలేదు షాప్ చేంజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరు. చేస్తున్నారా? షాప్ చేసేయాలి. తినలేరు ఇంకా అంటే వంట చేయలేరు వాళ్ళు, అందుకే నోరు ఇప్పుడు కొనుక్కునే కిరాణా షాప్ నుంచి ఈ వెజిటేబుల్ షాప్ కి రండి. అది చెప్తుంటే వింటలేదు. నిలబడతాడంట, నిలబడండి. నేను కూడా హౌస్ వైఫ్ నే, నాకు కూడా దాని మధ్య ఉండి వచ్చిందని ఈ రోజు ఇంత మాట్లాడుతున్నట్టే వెస్ట్. ఈ విన్నింగ్ టీమ్ లో ఉన్నందుకు ఇంత మాట్లాడుతున్నా. సో చూడండి ఈ 60% మనం డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అన్నమాట. సో చూడండి 60% మిగులుతుంది, అదే 60% కంపెనీ కస్టమర్ కి ఇస్తుంది. బాగుంటది కదా. ఈ ప్రొడక్ట్ సబ్బు పేస్ట్ తీసుకోవడం వల్ల బయట దేశం పోతున్నాం, మంచి మంచి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం, మళ్ళీ మనకు డబ్బు వస్తుంది.